హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను కాంపాక్ట్ ఎస్యూవీలో టాప్ ఎండ్ మోడల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే, సో వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. ప్యానల్స్ రిప్లేస్మెంట్, గ్లాసెస్ కూడా ఏవి మారలేదు, డోర్స్ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ అప్ టు 100% ఉంది. అండ్ ఏసీ కండిషన్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కానీ ఇంటీరియర్స్ కానీ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. వెహికల్ నంబర్ వచ్చేసి 9253. అండ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ హ్యూండై క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే, సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ దాంతోపాటు ఇండికేటర్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో ఇది ఒక క్రేటాలో ఇది ఒక అడిషనల్ ఫీచర్ అనమాట. చాలా బాగుంటుంది. మీ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్స్ కానీ తిరిగినప్పుడు సో ఇక్కడ అడిషనల్ గా లైట్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ప్రొజెక్టర్ లైట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో లైటింగ్ కండిషన్ ఫుల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం కానీ సో క్రాక్స్ కానీ ఇలాంటివి లేవన్నమాట ఫ్రంట్ పొజిషన్ లో. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో మీరు చూసుకుంటే, సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు 100% టైర్ కండిషన్ ఉంది. అది కూడా టైర్ కంపెనీ కూడా చూపిస్తుంది, యోకోహామా టైర్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు యోకోహామా టైర్. అండ్ వెహికల్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి దీనికి వచ్చి 17 inches అలై వీల్స్ వస్తాయి అనమాట. డైమండ్ కట్ అలై వీల్స్, ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. టైర్ సైజ్ కూడా చూసుకుంటే 215, 60 or 17 inches టైర్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు అప్ టు 220 వరకు ఉంటుంది. అండ్ దీనికి ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే, ఫస్ట్ మనకు బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే క్రేటాలో ఏంటంటే మీకు 1.6, ఇప్పుడు వచ్చే క్రేటాలో వచ్చేసి ఏంటంటే 1.5 cc వస్తుంది. కానీ ఇది వచ్చేసి ఏంటంటే 1.6 cc అనమాట. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో యాప్రన్స్ కానీ ఫ్రంట్ షో ప్యానెల్ కానీ సో అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎలాంటి యాక్సిడెంట్ లేదు. వెహికల్ సంబంధించిన ఇంజన్ ఫైరింగ్ కూడా చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన గేట్స్ కూడా మీకు ఓపెన్ చేస్తాను చూడండి. సో ఎలాంటి మీకు ఆయిల్ లీకేజెస్ కానీ అండ్ దాంతో పాటు మీకు ఎలాంటి కానీ ఇది ఎయిర్ రావడం కానీ అలాంటిది ఏం లేదనమాట. బ్యాకప్ ప్రెషర్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే, సో ఓవర్విఎమ్స్ కి ఇండికేటర్ ఉంది. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీకు బాడీ కలర్. అండ్ ఇక్కడ మీరు హ్యాండిల్ కూడా చూసుకోండి క్రోమ్ ఫినిష్. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు డ్యూయల్ టోన్ చూసుకోండి. సో కింద ఫైబర్ బ్లాక్ ఫినిష్ తో పాటు బాడీ కలర్ ఉంది. అండ్ మీకు ఫుట్ స్టెప్స్ కూడా వేస్తుంది అనమాట. సో వెహికల్ కి అదొకటి అడిషనల్ యాక్సెసరీస్. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వెళ్ళిపోతే మనకి పవర్ విండోస్ చూసుకోండి. సో వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ మీరు టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఓవర్వేమ్స్ కూడా మీకు అక్కడ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ మిర్రర్స్ కూడా మీరు చూసుకోండి. సో వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట మిర్రర్స్ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన హ్యాండిల్ కూడా మీకు ఇక్కడ బాడీ కలర్ క్రోమ్ ఫినిష్ ఉంది, క్రోమ్ కాదు గ్లాసీ ఫినిష్ ఉంది అనమాట. అండ్ బాటిల్ హోల్డర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ సీట్ చూసుకుంటే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో లైట్ మీకు ఇక్కడ ఇమ్యులేషన్ అనేది మీకు బ్రైట్నెస్ అనేది +1 - చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. క్లచ్ పొజిషనింగ్ అయితే చాలా స్మూత్ ఉంది. అండ్ బ్రేక్స్ కూడా బాగుంది. అండ్ రెస్పాన్స్ కూడా బాగుంది అనమాట. యాక్సిలరేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన క్లస్టర్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అయితే లేదనమాట. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ అప్ టు 73,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ కూడా మీరు చూసుకోండి బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో లెదర్ స్ట్రిప్స్ తోటి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ బ్యాగ్. అండ్ ఇక్కడ కో ప్యాసింజర్ కూడా ఎయిర్ బ్యాగ్. అండ్ మీకు ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్ సి పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ సీట్స్ కూడా మీకు లెదర్ ఫినిష్ ఉంది అనమాట దీనికి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ లో. అండ్ డాష్ బోర్డ్ కూడా మీరు ఇక్కడ చూసుకుని డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని కంట్రోల్స్ వస్తాయి విత్ నావిగేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఏసీ వస్తుంది అనమాట. సో ఏసీ కంట్రోల్స్ అండ్ 12 volt సాకెట్ ఉంది ఇక్కడ.
అండ్ యూఎస్బి ఆక్స్. అండ్ వెహికల్ సంబంధించిన కీ కండిషన్ కూడా చూడండి, చాలా బాగుంది అనమాట. దీని డ్యూయల్ కేస్ కూడా ఉంది, సెల్ ఫోన్ హోల్డర్. అండ్ వెహికల్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుని రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ బాటిల్ హోల్డర్ అండ్ ఆమ్రెస్ట్ ఇక్కడ చూసుకుని లెదర్ ఫినిష్ ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది అనమాట. వెహికల్ సంబంధించిన గ్లవ్ బాక్స్ కూడా మీరు చూడండి, అండ్ గ్లవ్ బాక్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో. అండ్ స్టీరింగ్ కూడా మీరు టిల్టబుల్ చేసుకోవచ్చు. అండ్ పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి పుష్ స్టార్ట్ బటన్. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా అనేది ఒరిజినల్ గా ఉంది. సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తాను. వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ దాంతోపాటు కంఫర్ట్ చూసుకుంటే క్రేటాలో ఉన్నంత కంఫర్ట్ అంటే నాకు ఎందులో అనిపించదు. సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా బాగుంది. ఏసీకి కూడా బ్యాక్ ఎయిర్ చాలా బాగుంది. ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ కూడా అవైలబుల్ ఉంది, సో మనం ఛార్జింగ్ చేసుకోండి. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఆమ్రెస్ట్ కూడా మీకు ఇక్కడ లెదర్ ఫినిష్ వచ్చింది అనమాట. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మీకు బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మీకు రేర్ లో మీకు డీఫాగర్ తో పాటు రేర్ వ్యూ మిర్రర్, అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు రేర్ వైపర్ తో పాటు డీఫాగర్ ఉంటుంది. అండ్ స్పాయిలర్ కి స్టాప్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ మీకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది, చూసుకోండి అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ దాంతో పాటు టైల్ ల్యాంప్స్ కండిషన్ కూడా చూసుకోండి. టైల్ ల్యాంప్ కండిషన్ కూడా ఎక్కడెక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎలాంటి ఏమంటారు బల్బ్స్ అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంది, ఎలాంటి మాల్ ఫంక్షన్ లేదు. అండ్ క్రెటా బ్యాజింగ్, ఎస్ఎక్స్, సిఆర్డిఐ అండ్ హ్యుండై లోగో. అండ్ వెహికల్కి వచ్చేసి సెన్సార్స్ తో పాటు ఫ్రంట్ బ్యాక్ సైడ్ మీకు చూసుకోండి ఇక్కడ. సో బంపర్ కూడా అవైలబుల్ ఉంది. కెమెరా వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉంది అనమాట కెమెరా. అండ్ వెహికల్ సంబంధించిన బూట్ స్పేస్ చూసుకుంటే అప్ టు మీకు 500 to 600 లీటర్స్ ఉంది. పార్సల్ ట్రే కూడా మంచి కండిషన్ లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా చూసుకుని కవర్ చింపలేదు. అండ్ ఇక వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 100% స్టెప్నీ టైర్ ఉంది. అండ్ ఇప్పటివరకు మనకు జాక్ కూడా విప్పలేదు, చూసుకోండి. సో జాక్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ డిక్కీలో చూపిస్తాను చూడండి. సో లోపల మనకి రోబోటిక్ పేస్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇంపాక్ట్ అనేది జరగలేదు. అండ్ వెహికల్స్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎక్కడ కూడా మీకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ యాక్సిడెంటల్ కానీ లేకపోతే ఎలాంటి డ్యామేజెస్ అయితే బ్యాక్ సైడ్ లో లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా చూసుకోండి, ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్పాయిలర్స్, సో కంపెనీ నుంచి వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా చూసుకోండి, అన్ని కూడా 2018 గ్లాసెస్. సో ఎక్కడ కూడా అన్ని హ్యుండై గ్లాసెస్ ఉందన్నమాట. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి గ్లాసెస్ కానీ జరగలేదు. అండ్ టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను కదా చూడండి. సో వెహికల్ పైన ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ టాప్ పొజిషన్ లో కూడా లేదు. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీకు ఒరిజినల్ గా ఉంది. ఒక్కసారి మీకు క్వార్టర్ ప్యానల్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ కూడా రోబోటిక్ పంచెస్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూపి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ అనేది ఒరిజినల్ గా ఉంది. సో బ్యాక్ సైడ్ ఇంపాక్ట్ అయితే లేదు. ప్రతి వీడియోలో కూడా మీకు మనం చూపిస్తాం కదా. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్. సో ఇక్కడ మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నేను నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. అండ్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఎక్కడ కూడా మీకు క్వార్టర్ ప్యానల్ కానీ లెఫ్ట్ సైడ్ డోర్ కానీ ఎక్కడ కూడా మీకు ఇలాంటి యాక్సిడెంట్ లేదు. టైర్స్ కూడా చూసుకోండి, అన్ని ఫ్రంట్ 4 కూడా మీకు యొకోహామా టైర్స్ అనమాట, అప్ టు 100% టైర్ కండిషన్. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోండి. సో ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ లెదర్ స్ట్రిప్ కూడా ఉంది అనమాట. బాటిల్ హోల్డర్, ప్రతి డోర్ కి కూడా బాటిల్ హోల్డర్ అనేది ఉంది. అండ్ స్క్లఫ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మ్యాట్స్ కూడా చాలా మంచి కండిషన్ లో ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఆప్రాన్ కానీ పిల్లర్స్ కానీ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ ఉందన్నమాట. సో వెహికల్ వచ్చి షోరూమ్ నుంచి సింగిల్ ఉన్నారనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మనం మళ్ళీ చూసుకుంటే, సో వెహికల్ వచ్చేసి 2018 మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ మాన్యువల్ టాప్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అనమాట. వెహికల్కి వచ్చేసి ఏంటంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు 3rd month 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అది కూడా 8,50,000 కి. అండ్ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అని తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. అండ్ ఏపీ వాళ్ళకు కూడా నేను చేపిస్తాను అనమాట, మీరు నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు, నేను ఢిల్లీ వెహికల్స్ అస్సలు అమ్మను అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 9,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టా అనమాట. మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు, మీరు నాకు కాల్ చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇందులో డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అండ్ మరి కొత్త వీడియోస్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి, ఇలాంటి మంచి కార్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.